ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు 5 కీలక దస్త్రాలపై సంతకాలు పెట్టడంపై కూటమి ఎమ్మెల్యేలు ముఖ్య నేతల్లో సంతోషం వ్యక్తమవుతోంది. చంద్రబాబు అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాళ్లలో అందించి రాష్ట్రాన్ని స్వర్ణయుగం దిశగా తీసుకువెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తొలి రోజే 5 కీలక హామీల దస్త్రాలపై సంతకాలు పెట్టి రాష్ట్రాన్ని స్వర్ణయుగం దిశగా నడిపేందుకు తొలి అడుగు వేశారని పామర్రు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా అన్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కలలను చంద్రబాబు నెరవేర్చారని మాజీ మంత్రి దేవినేని ఉమా కొనియాడారు. డిఎస్సితో నిరుద్యోగులకు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుతో రైతులకు, పెంచిన పింఛన్తో వృద్ధులకు చంద్రబాబు భరోసా ఇచ్చారని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 5 దస్త్రాలపై సంతకాలు పెట్టి చంద్రబాబు చరిత్ర సృష్టించారని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కితాబిచ్చారు. లేకపోతే పేదరికం గురించి సేకరణ ఉంది తప్ప నైపుణ్యానికి సంబంధించిన సేకరణ మొట్టమొదటిసారి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తోనే ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం 4.4 లక్షల మంది మార్కెట్ లోకి వస్తున్నారు. వాళ్ళకున్న నైపుణ్యాలు ఏంటి, ఆ నైపుణ్యాలని మరింత మెరుగుపరిచి తద్వారా వారి ఉద్యోగ ఆపర్చునిటీస్ పెరగడం, స్టార్టప్ కంపెనీలు పెట్టాలని అనుకుంటే ఆ స్టార్టప్ కంపెనీలను కూడా ఆ ఈకో సిస్టమ్ ని డెవలప్ చేయటం, అవసరమైతే అన్ని రకాలైన నైపుణ్యాల మీద శిక్షణ ఇప్పించి ఆ శిక్షణ ద్వారా వాళ్ళకి ఉద్యోగాలకు సంబంధించిన ప్రయత్నంలో ప్రభుత్వం కూడా సహాయం చేస్తుంది. చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అందిస్తారని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆకాంక్షించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్ది నిమిషాల్లోనే 5 హామీలపై సంతకాలు పెట్టి చంద్రబాబు చిత్తశుద్ధి నిరూపించుకున్నారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ అన్నారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో రాష్ట్రానికి స్వరాజ్యం వచ్చినట్లు ప్రజలు సంబరపడుతున్నారని నెల్లూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి చంద్రబాబు చిన్న, సన్నకారు రైతులకు ఊపిరి పీల్చుకునేలా చేశారని వైఎస్ఆర్ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు ఎల్లారెడ్డి అన్నారు. అన్న క్యాంటీన్లు పునఃప్రారంభించి దస్త్రంపై సంతకం పెట్టి చంద్రబాబు పేదల ఆకలి తీర్చేందుకు అడుగులు వేశారని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కొనియాడారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమినినేని సురేంద్రబాబు మూతపడ్డ అన్న క్యాంటీన్ ని పరిశీలించారు. నెల రోజుల్లోగా పనులన్నీ పూర్తి చేసి పేదల కడుపు నింపుతామని వెల్లడించారు. సంక్షేమము, అభివృద్ధి సమపాళ్లలో సమర్థవంతంగా అందించగలిగిన ముఖ్యమంత్రి గారు అని చెప్పి అది ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే తన తొలి 5 సంతకాల్లో ఈ రోజు నిరూపించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా నేను మీకు ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకొని కోవూరు నియోజకవర్గంలో మీ అందరితో కలిసి అభివృద్ధి ప్రదంగా మీకందరికీ చెప్పినట్టు అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని మీకు అందిస్తానని మరోసారి వాగ్దానం చేస్తున్నాను. అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా సీఎం చంద్రబాబు తొలి రోజే 5 పథకాలపై సంతకాలు చేశారని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తొలి రోజే 5 కీలక దస్త్రాలపై సంతకాలు పెట్టిన సీఎం చంద్రబాబుకు విశాఖ దక్షిణం తెలుగుదేశం ఇన్ఛార్జి సీతంరాజు సుధాకర్ ధన్యవాదాలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చే దిశగా చంద్రబాబు అడుగులు వేశారని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వర్రావు కొనియాడారు. హామీలు నెరవేర్చడం ద్వారా తాను చేతల మనిషినని చంద్రబాబు నిరూపించుకున్నారని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ కొనియాడారు. నీతికి, నిజాయితీకి మారు పేరుగా మాట తప్పడం అనేది తెలియదు, మేము పని చేయడమే తెలుసు, మాట ఇచ్చామంటే మాట నిలబెట్టుకుంటాం అని చెప్పి చందంగా వాళ్ళ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొట్టమొదటి క్షణంలోనే వీటి మీద సంతకం పెట్టడం రాష్ట్ర ప్రజలు, జనసేన పార్టీ అందరూ కూడా పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతూ హర్షధ్వానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని సర్వవేగంగా అభివృద్ధి చేస్తారనేటువంటి నమ్మకం రాష్ట్ర ప్రజల్లో పూర్తి స్థాయిలో ఉంది. హామీల దస్త్రాలపై చంద్రబాబు సంతకాలు చేయడాన్ని స్వాగతిస్తూ జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ కూటమి కార్యకర్తలతో కలిసి ఆయన నివాసంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. డిఎస్సి దస్త్రంపై తొలి సంతకం పెట్టడంతో సత్యసాయి జిల్లా ధర్మవరంలో చంద్రబాబు చిత్రపటానికి టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి విభాగం పాలాభిషేకం నిర్వహించింది. కర్నూలు జిల్లా గోనెగండ్లలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి తెదేపా కార్యకర్తలు పాలాభిషేకం చేశారు.